సార్ నాగార్జున సార్, నన్ను బిగ్ బాస్ 9కి తీసుకోండి సార్. చిన్నప్పటి నుంచి మీ అభిమానం సార్. నేను మీ సినిమాలు ఎన్నో చూశాను. వీధి సినిమాలు వేస్తుంటే 10 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ బఠానీలు జంతికలు కొనిపెట్టి వాళ్ళందరూ సినిమా చూస్తే నేను నిద్రపోయేదాన్ని సార్. మన్నాడు స్టోరీ అంతా చెప్పేవారు నాకు. మీ సినిమాలు రాక్షసుడు సినిమా ఎంత బాగుంటుందో సార్. రాక్షసుడు సినిమా నాగార్జున కాదు, అది చిరంజీవి. అది లేదోటి ఎడిటింగ్లో కట్ చేసుకుందాం. సుందరకాండ ఎంత బాగుంటుందో సార్ మీ సినిమా. సుందరకాండ కూడా వెంకటేష్ సినిమా. అది సినిమా ఏదైనా నేను చూసి నాగార్జున సినిమాలే, పేర్లు ఏదైనా. పెదరాయుడు కూడా చాలా బాగుంటుంది నాగార్జున సినిమా. పెదరాయుడు మోహన్ బాబు రజనీకాంత్ సినిమా. అది మోహన్ బాబు రజనీకాంత్ అని నేను చూసి నాగార్జున సినిమాలే, పేర్లు అయితే నాకు గుర్తులేదంటే. సార్ తీసుకోండి సార్. నేను హౌస్ వైఫ్ని సార్. నేను గరిట తిప్పితే కానీ ఇల్లు గడుపులేదు సార్. ఈ ఇంట్లో సాగి చేయలేకపోతున్నాను సార్. పుట్టింటికి పోదామంటే వంట చేసి వాళ్ళు లేరని మా ఆయన 2 రోజుల తీసుకొచ్చేస్తున్నారు సార్. అదే బిగ్ బాస్ హౌస్కి వచ్చాను అనుకో సార్, నన్ను తీసుకురారు మీరు పంపే వరకు. నన్ను ప్లీజ్ సార్, మీరు పేదవాళ్ళని సార్. ఆ కవర్లు ఏంటి? కవర్లా బిగ్ బాస్లో విన్ అవుతే డబ్బులు వస్తాయంట కదా. అదే డబ్బు ఉన్న వాళ్ళు అయితే సూట్ కేసులు బ్యాగ్లు పట్టుకెళ్తారు. మనలాంటి వాళ్ళు కవర్లు పట్టుకెళ్తాం సార్. నాగార్జున సార్, ప్లీజ్ సార్, నన్ను బిగ్ బాస్ హౌస్కి సెలక్షన్ చేయండి సార్. బిగ్ బాస్ హౌస్ తర్వాత వెళ్తే కానీ ముందు వంట చేయాలి. చేస్తాలే.